ఎస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పటికే కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 o'clock కి నాది చూడడం అయిపోయింది. అండ్ 1:40 అవుతుంది ఇప్పుడు నేను రివ్యూకి స్టార్ట్ చేసి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపించింది అనేది నేను చెప్తూ ఉంటాను. అండ్ దిస్ ఇస్ మై ఛానల్ వ్యూ బై కర్నూల్. అండ్ ఎపిసోడ్ 4 అరాచకం, అస్సలు ఎక్సలెంట్, వేరే లెవెల్ అనిపించింది నాకు. ఎందుకు అలా అనిపించింది అంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్ కి అన్నిటికీ బాగుంది. ఒక్క టాస్క్ మాత్రం లైక్ లేడీస్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఒక్కటే నాకు ఇంకా కొంచెం టఫ్ ఇచ్చింటే బాగుండు అని అనిపించింది. బట్ ఇట్స్ ఫిజికల్ టాస్క్, బట్ ఇంకా కొంచెం మంచిగా ఇచ్చింటే బాగుండు అని అనిపించింది. అండ్ అరాచకం, ఎవ్రీ వన్ వాజ్ డన్ వెరీ గుడ్. చాలా బాగా చేశారమ్మా, ఎక్సలెంట్ గా ఆడారు. అండ్ ఇది వచ్చేసి డూ డేర్ ఆర్ డై. డేర్ ఆర్ డై అంటే ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన డేర్ ని కంప్లీట్ చేస్తారా చేయరా. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆపోనెంట్స్ ని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు డేర్ చేస్తారు చేయరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డేర్ చేస్తానని చెప్పారు అంటే హీ నీడ్ టు కంప్లీట్ ఇట్. మళ్ళీ డేర్ తీసుకున్న తర్వాత నేను కంప్లీట్ చేయను అన్నాడంటే హీస్ డైరెక్ట్లీ ఇన్ టు ఏ డేంజర్ జోన్. ఆర్ ఎల్స్ డేర్ ముందే విన్న తర్వాత ఆ, నేను ఈ డేర్ చెయ్యను అంటే హీ విల్ డైరెక్ట్లీ గో టు డేంజర్ జోన్. అది సేఫ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ లెవెల్ 1. డేర్ ఆర్ డై ఈజ్ ఓన్లీ ఫర్ గోల్డెన్ చైర్. గోల్డెన్ చైర్ కోసం మాత్రమే. ఇక్కడ కన్ఫర్మ్డ్ టాప్ 15 లిస్ట్ కన్ఫర్మ్డ్ అంటున్నారు, కానీ టాప్ 15 లిస్ట్ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్డ్. దేనికి కన్ఫర్మ్డ్? గోల్డెన్ చైర్ కి కన్ఫర్మ్ అయింది. తర్వాత అక్కడ కూడా టాస్క్లు ఉంటాయి వాళ్ళకి. ఇంకా అయిపోలేదు. ఇంకా ఇప్పుడు జస్ట్ 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. ఇంకా స్టిల్ వీఆర్ హ్యావింగ్ లైక్ ఇంకా మనకు చాలా ఉన్నాయి. 5-6 ఎపిసోడ్లు ఉన్నాయి. 5-6 ఎపిసోడ్లు ఎలా వదిలేస్తారు? గోల్డెన్ చైర్ లో కూర్చున్నంత మాత్రాన అయిపోయిందా? స్టిల్ ఉంటది, అరాచకం ఉంటదని అర్థమైంది. అండ్ లెవెల్ 1 లో ఈ రోజు ఎపిసోడ్ 4 కి వచ్చేసరికి ఇందులో 5 డేస్ ఇచ్చారు. ఈ 5 డేస్ లో ఆ, శ్రీముఖి 2 టాస్క్లు ఇచ్చింది. సారీ, 2 డేర్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ 3 అభిజిత్, నవదీప్, విందు ముగ్గురు ఆ, 3 టాస్క్లు, 3 డేర్లు ఇచ్చేసారు. అండ్ డేర్ 1 వచ్చేసి ఆ, హరీష్ మాస్క్ మ్యాన్ వర్సెస్ సాయి కృష్ణ. అదే క్యూట్ గా ఉంటాడు అని చెప్పేసి చెప్పాను కదా. 98 లవ్ ప్రపోజల్స్ వచ్చాయని చెప్పాడు కదా తను. అండ్ నెక్స్ట్ డేర్ 2 శ్రీముఖి ఇచ్చింది. డేర్ 2 కంటెస్టెంట్స్ వచ్చేసి ఊర్మిళ, శ్రీజ. ఊర్మిళ వర్సెస్ శ్రీజ జరిగింది. అండ్ డేర్ 3 బై అభిజిత్, సోల్జర్, ఆర్మీ సోల్జర్ వర్సెస్ అబు. అబు అనే అబ్బాయి ఉన్నాడు, తన నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అండ్ నెంబర్ 4 బిందు ఇచ్చింది ప్రియా వర్సెస్ డాలియా. ప్రియా వర్సెస్ డాలియా జరిగింది. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్ 5 షకీబ్ అండ్ కల్కికి ఇచ్చారు. అండ్ ఈ టాస్క్ లో జస్ట్ ఫర్ ఓన్లీ గోల్డెన్ చైర్ కోసం మాత్రమే చేశారు. ఆ గోల్డెన్ చైర్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అసలైన టాస్క్లు మొదలవుతాయి. అక్కడి నుంచి వస్తారు. టాప్ 15 మెంబర్స్ కి కూడా మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయాల్సిందే కదా. అందరినీ పంపించారు కదా మార్కెట్ కి. లైక్ అంటే మార్కెట్ అంటే ఇక్కడ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ కన్నట్లుగా జస్ట్ నేను ఫన్నీగా చెప్పాను. సో అలా వెళ్ళాలి అంటే ఈ 15 మెంబర్స్ ని కూడా టాస్క్లు పెట్టి చేస్తారు. నానబెట్టి మంచిగా తోమి పంపించేస్తారు. అండ్ ఈ ఎపిసోడ్ మాత్రం క్రేజీ ఉంది, అరాచకం అనిపించింది అమ్మా నాకు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ పర్ఫెక్ట్లీ అనిపించింది. ఇప్పుడు కదా అగ్ని పరీక్ష అనిపించింది. డేర్ 1 వచ్చేసి నవదీప్ ఇచ్చాడు. నవదీప్ స్టేజ్ మీదకి వచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే మాస్క్ మ్యాన్ కి పిలిచాడు. మాస్క్ మ్యాన్ పిలిచి సెలెక్ట్ యువర్ ఆపోనెంట్ అంటే తను సాయి కృష్ణ. ఆ, తను సెలెక్ట్ చేసుకుంది ఎపిసోడ్ 1 హరీష్, శ్రీతేజ. గ్రూప్ డిస్కషన్స్ లో శ్రీతేజను కొంచెం ఏదో ఇష్యూ జరిగిందంటే అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇచ్చేద్దాము రిటర్న్ రివెంజ్ అన్నట్లుగా సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుంటే ఓకే, తను క్లాస్ గా ఉన్నాడు అని చెప్పేసి తను సెలెక్ట్ చేసుకుంటావా అని చెప్పేసి నవదీప్ రిజెక్ట్ చేసేసి, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ తీసుకోండి అన్నాడు.
తను క్లాస్ ఉంటాడు, తను సెలెక్ట్ చేసుకొని మీరు గెలిచేద్దాం అనుకుంటున్నారా? లేదు, సెకండ్ సెకండ్ ఎంచుకోండి అంటే సెకండ్ దమ్ము శ్రీజ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఆ, అక్కడ కూడా నవదీప్ కన్విన్స్ అవ్వలేదు. కన్విన్స్ అవ్వకపోగా పాయింట్ నెంబర్ 3, నవదీప్ సాయి కృష్ణని సెలెక్ట్ చేశాడు. అదే తను క్యూట్ గా ఉంటాడు కదా అని చెప్పేసి ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పాను కదా, 98 ప్రపోజల్స్ వచ్చాయని చెప్పేసి. ఆ, తను తను వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది. నవదీప్ అడిగింది ఒకటే, డేర్ చేస్తారా చేయరా? డేర్ చేస్తానని చెప్పేసి వాంటెడ్లీ చేయకపోతే యూ కెన్ డైరెక్ట్లీ గో టు బిగ్ బాస్ హౌస్. వెయిట్, సారీ, అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అన్నాడు. వెళ్ళిపో వెళ్ళిపోవాలని చెప్పాడు. సారీ గైస్, వెళ్ళిపోవాలని చెప్పేస్తేనే ఓకే వీఆర్ గోయింగ్ టు డూ అని చెప్పారు. ఇద్దరు పరిగెత్తారు. పరిగెత్తేస్తే మాస్మన్ హ్యాండిల్ తీసుకున్నాడు. షేవింగ్, లైక్ దాని ఏమంటారు, ట్రిమ్మర్. ట్రిమ్మర్ తీసుకొని వెంటనే ఇమీడియట్లీ షేవ్ చేసేసుకున్నాడు. హాఫ్ ఆఫ్ ది ఫేస్ అండ్ హాఫ్ ఆఫ్ ది హెయిర్ కంప్లీట్ గా సేవ్ చేసేసుకోవాలంటే ఇమీడియట్లీ షేవ్ చేసేసుకున్నాడు. దిస్ వాస్ అ టాస్క్. అండ్ నెక్స్ట్ డేర్. ఈ ఈ టాస్క్ లో వచ్చేసి మనకు ఆ, హరీష్ మాస్క్ మ్యాన్ గెలిచాడు. మాస్క్ మ్యాన్ వచ్చేసి డైరెక్ట్లీ గోల్డెన్ చైర్స్ కి కన్ఫర్మ్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ తిను శ్రీకృష్ణ అనేది ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ డేంజర్ జోన్ లో వెళ్ళిపోయాడు. అండ్ విన్నర్ ని శ్రీముఖి, బిందు, అభిజిత్ అండ్ అందరూ అప్రిషియేట్ చేశారు ఇమీడియట్లీ. వాట్ ఏ చేంజ్ ఓవర్, అంటే ఇమీడియట్లీ అలా తీసుకొని అంత డేర్ గా చేసావు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఇప్పుడు నీ వైఫ్ అడిగితే ఏం చేస్తావు, ఇప్పుడు హాఫ్ ఉంది కదా అంటే, అవసరమా ఇవన్నీ మనకంటే, లేదు తను నాలో హాఫ్, ఇది నాకు, ఈ తీసేసినది నేను, ఉన్నది తను అని చెప్పి చూపిస్తాను అన్నాడు. షి- ఆ, అది చాలా మంచి విషయం అలా చెప్పి కన్విన్సింగ్ గా చేయడం అనేది. అండ్ నెక్స్ట్ డేర్ నెంబర్ 2 శ్రీముఖి వచ్చిందండి. శ్రీముఖి వచ్చి ఇచ్చింది డేర్ నెంబర్ 2. డైరెక్ట్ గా శ్రీముఖి ఏం చేసిందంటే ఆ, ఒక్కటే చెప్పింది, దిస్ ఈస్ అ బాడీ మోడిఫికేషన్ టాస్క్ అని చెప్పేసి చెప్పింది. బాడీ అంటే ఈజ్ నథింగ్ బట్ బాడీ మోడిఫికేషన్ అంటే ఏం చేస్తాము, నథింగ్ బట్ టాటూ. టాటూ వేసుకోవాలని. అండ్ ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పింది. ఓన్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పిన వెంటనే ఓకే, వాళ్ళలో ఇద్దరు రావ, ఎనీ టూ ఆఫ్ దెమ్ అని తను సెలెక్ట్ చేయలేదు. తను ఏం చేసింది, డైరెక్ట్ గా ఉర్మిళని సెలెక్ట్ చేసింది. శ్రీజ. ఉర్మిళని సెలెక్ట్ చేస్తే ఉర్మిళ శ్రీజాదమ్ముని ఆపోనెంట్ గా చూస్ చేసుకుంది. చూస్ చేసుకున్నప్పుడు వచ్చిన తర్వాత తను ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఆ, తను తను కన్విన్స్ తను చెప్పిన టాస్క్, ఐఎమ్ లూజర్ అని చెప్పేసి ఫోర్ హెడ్ పైన టాటూ వేసుకోవాలి అని చెప్పింది. చెప్పిన వెంటనే ఊర్మిళ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ ఇట్ అని చెప్పింది. వెంటనే దమ్ము శ్రీజ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్, నేను డేర్ చేసేస్తా అని చెప్పింది. డేంజర్ జోన్ కి ఉర్మిళ వెళ్ళిపోయింది. అండ్ శ్రీజాదమ్ము ఆ, వచ్చేసింది. టాస్క్ చేయడానికి రెడీ అయిపోయింది. అప్పుడు శ్రీముఖి రివీల్ చేసింది, సో ఫోర్ హెడ్ పైన ఏమొద్దు, ఇక్కడ రైట్ హ్యాండ్ విస్ట్ పైన అయితే చేసేసుకో అని చెప్పేసి చెప్పింది. రైట్ హ్యాండ్ విస్ట్ పైన ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి ఇమీడియట్లీ టాటూ వేసేసుకుంది. సో టాటూ వేసుకునేప్పుడు శ్రీముఖి అడిగింది అన్నట్లు. ఏం అడిగిందంటే, మరి ఇప్పుడు ఈ టాటూ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటది కదా ఎలా అంటే, నేను ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా నాకు జ్ఞాపకార్థం లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటుంది కదా, నాకు మంచి మెమరీ ఉంటుంది కదా అని చెప్పేసి యాక్సెప్టెడ్ హర్సెల్ఫ్. తను చాలా స్పాంటేనియస్ గా యాక్టివ్ గా చెప్పేసింది. అండ్ పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి దమ్ము శ్రీజ విన్నర్. ఉర్మిళ వచ్చేసి అగైన్ బ్యాక్ టు డేంజర్ జోన్. గోల్డెన్ చైర్ కి వెళ్ళిపోయింది దమ్ము శ్రీజ. అండ్ డేర్ నెంబర్ 3. డేర్ నెంబర్ 3లో అభిజిత్ వచ్చాడు. బా, క్లాస్ వచ్చేసి మాస్ చెప్పిపోయిండు అబ్బా. క్లాస్ వచ్చినాడు అందరి మధ్యలోకి. స్టేజ్ మధ్యలోకి వచ్చేసి హీ సెలెక్టెడ్ డైరెక్ట్లీ ఆ సోల్జర్, ఆర్మీ ఆఫీసర్ ని, పవన్ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. చేసుకొని అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోమంటే అబ్బుని సెలెక్ట్ చేసుకున్నాడు మన సోల్జర్, అదే పవన్ కళ్యాణ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చింది ఏంటి అంటే, డైరెక్ట్ టాస్క్ చెప్పలేదు ఏమై ఉంటుంది అని అడిగితే, ఆ, ఒకటి ఫిజికల్ అని, ఒకటి ఫుడ్ అని, ఒకటి ఫుడ్ టాస్క్ అని చెప్పేసి తను అప్పుడు చెప్పాడు. అవును ఇది ఫుడ్ టాస్కే అని చెప్పేసి అభిజిత్ అన్నాడు. అండ్ ఫుడ్ టాస్క్ అని చెప్పారు కానీ వెయిట్ ఎంత అని చెక్ చేశారు ఇక్కడ.
ఫస్ట్ సారీ, టాస్క్ చెప్పకుండానే వెయిట్ చెక్ చేశారు. వెయిట్ చెక్ చేసి ఎవరు ఎంత వెయిట్ ఉన్నారని చెప్పేసి చెక్ చేస్తే, అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసి 71.30 కేజీస్, అబు వచ్చేసి 71.75 కేజీస్. నేను ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు వెయిట్ చెక్ చేసిన తర్వాత టాస్క్ గురించి అడిగితే, టాస్క్ ఎలాంటి టాస్క్ అంటే ఫుడ్ అని చెప్పేసి ఆర్మీ ఆఫీసర్ తన పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చెప్పాడు. చెప్తే ఎస్, ఇట్స్ కరెక్ట్, నేను ఇప్పుడు ఫుడ్ టాస్క్ ఇవ్వబోతున్నాను. మీకు 10 minutes టైం ఇస్తున్నాను. 10 minutes లో యూనిట్ గెయిన్ అ వెయిట్ ఆఫ్ 1 kg అన్నాడు. కిలో వెయిట్ పెరగాలి మీరు 10 నిమిషాలలో, ఇక్కడున్న బర్గర్ అండ్ బిర్యానీ తినేసి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఒక సింగిల్ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇచ్చారు. సో ఇద్దరు 10 minutes లో టాస్క్ ఫినిష్ చేశారు. ఫినిష్ చేసి దేర్ అగైన్ బ్యాక్ టు వెయిట్ చెక్ చేశారు. వెయిట్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ వెయిట్ చెక్ చేసినప్పుడు 1 kg 0. వన్ కేజీ 0.05 grams పెరిగారు. 1.05 kgs పెరిగారు లిటరలీ. అండ్ నెక్స్ట్ అబ్బుని చెక్ చేసినప్పుడు 750 grams మాత్రమే పెరిగాడు, విచ్ ఇస్ 72.45. అండ్ పవన్ కళ్యాణ్ వెయిట్ వచ్చేసి 72.35 kgs. సో ఇక్కడ అఫీషియల్లీ పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో పవన్ కళ్యాణ్ బ్యాక్ టు గోల్డెన్ చైర్. గోల్డెన్ చైర్ కి వచ్చేసాడు, గోల్డెన్ చైర్ లో కూర్చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇతను అబు వచ్చేసి అగైన్ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయినాడు. అండ్ డైర్ నెంబర్ 4, బిందు. బిందు వచ్చి రాగానే అలేఖ్యకి చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఏం వార్నింగ్ ఇచ్చిందంటే, నేను క్లాస్ ఉన్నాను అన్నావు కదా, ఇప్పుడు చూడు నా వార్నింగ్ అంది. చూస్తా అని జస్ట్ అలా ఒక చిన్న డైలాగ్ వేసింది. డైలాగ్ వేసిన తర్వాత నెక్స్ట్, సో నేను ఇప్పుడు ఇవ్వబోతున్న టాస్క్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పింది. ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నప్పుడు, మీలో ఎవరైనా కానీ మీరు ఇద్దరు ముందుకు రండి అన్నప్పుడు అందరూ కలిసి నేను ఏమన్నా గొడవ పడతారేమో అని అనుకుంటే, వాళ్ళకి వాళ్ళు కన్విన్స్ అయ్యి మేమిద్దరం వెళ్తాము, నెక్స్ట్ మీరు వెళ్ళండి అన్నంత రేంజ్ లో ఆ, ప్రియా అండ్ డాలియా వచ్చారు. ప్రియా మన కర్నూలు అమ్మాయి, ప్రియా మన కర్నూలు అమ్మాయి. అండ్ డాలియా ఫిట్నెస్ ట్రైనర్ వచ్చారు. గొడవ పడతారు అనుకున్నాను, బట్ గొడవ అయితే పడలేదు. డైరెక్ట్ వచ్చేసి కూర్చున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చిన తర్వాత షీ ఎక్స్ప్లెయిన్ ద టాస్క్. ఫస్ట్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, డేర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టాస్క్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఏంటి అంటే, నడుముకి బెల్ట్ కట్టేసుకుంటారు, దానికి ఒక బెలూన్ టై ఉంటుంది, బెలూన్ వేలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ బెలూన్ ని ఆపోనెంట్ బ్రేక్ చేయాలి. బెస్ట్ ఆఫ్ 3 సెలెక్ట్ చేసుకుంటామని ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత చెప్పారు. అప్పటి వరకు చెప్పలేదు. సో ఫస్ట్ రౌండ్ లో ప్రియా గెలిచింది. సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి డాలియా గెలిచింది. థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి ప్రియా గెలిచింది. సో ప్రియా బ్యాక్ టు గోల్డెన్ చైర్. గోల్డెన్ చైర్ కి వచ్చేసింది. అండ్ తిను డాలియా వచ్చేసి అగైన్ డేంజర్ జోన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ టాస్క్ అది హెవీ అయిన ఉండొచ్చు, నార్మల్ అయిన ఉండొచ్చు అని బిందు మాధవి చెప్పింది. బిందు మాధవి చెప్పిన తర్వాత కూడా టాస్క్ కంప్లీట్, ఫస్ట్ రౌండ్ డైరెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ విన్నర్ అని చెప్పేసి ప్రియా డాన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అప్పుడు ఆగు 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 అని చెప్పేసి అప్పుడు బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పింది. ఇట్స్ బిగ్గెస్ట్ ట్విస్ట్. సడన్ గా అందరూ అనుకోలేదు, అందరూ ఫేసెస్ మొత్తం బ్లాంక్ అయిపోయినాయి. ఫేసెస్ అన్ని బ్లాంక్ అయిపోయి అలా అలా కూర్చున్నారు. అప్పుడు అగైన్ బ్యాక్ వెళ్ళిపోతే అప్పుడు ప్రియా గెలిచింది. నెక్స్ట్ అండ్ ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి ఆ, ప్రతిసారి ఇప్పుడు ఫిఫ్త్ టాస్క్ ఎవరికి ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీముఖి వచ్చి స్టేజ్ పైన చూసినప్పుడు ఆ, ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నట్లుగా ప్రతిసారి ఎవ్రీ డేర్ కి షకీబ్ హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు అని చెప్పేసి షకీబ్ ని కాల్ చేసింది. షకీబ్ ని కాల్ చేస్తే ఆపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోమని అడిగాడు. ఆపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోమంటే కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. సారీ, కల్కిని కాదు, ఐ థింక్ కల్కినే అనుకుంటా. జస్ట్ ఒక్క నిమిషం. ఫిఫ్త్ టాస్క్ షకీబ్ కల్కి, రైట్.
కల్కినే సెలెక్ట్ చేసుకున్నారు. కల్కిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ శ్రీముఖి చెప్పిన క్వశ్చన్, ఈ డేర్ కంప్లీట్ చేయడం కంటే ముందు, హూ ఇస్ గోయింగ్ టు బి గోయింగ్ అవుట్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ అ స్టూడియో, స్టూడియో నుంచి బయటికి ఎవరు వెళ్తున్నారు మీలో అని చెప్పేసి అడిగింది. అడిగితే ఇమీడియట్లీ తను ఏం చేశాడు, ఇమీడియట్లీ నేను గోయింగ్, నేను వెళ్తాను అన్నాడు. తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ రివీల్ చేస్తున్నాడు. ఎందుకు టాస్క్ రివీల్ చేయలేదు తనకి అంటే, తిను ఎంత ఈ టాస్క్, ఫస్ట్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే, ఎ- ఎవరికైనా కానీ ఒక ఫ్రెండ్ కి కాల్ చేసి మినిమం అమౌంట్ ఎంతైతే, ఎంతైనా కానీ అమౌంట్ అడగాలి. అది ఎంత అమౌంట్ అడిగారు అనేది ఇంకో పర్సన్ కి తెలియకూడదు. ఇది టాస్క్. అందుకని చెప్పేసి తన్ని స్టూడియో నుంచి బయటికి పంపించేశారు. బయట నుంచి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ రౌండ్ లో కల్కి పార్టిసిపేట్ చేసింది. కల్కి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ని అడిగితే, ఫస్ట్ నాకు ఒక 90,000 కావాలని చెప్పేసి డైరెక్ట్ అడిగింది. అరే నా దగ్గర లేదురా ఇప్పుడు ప్రజెంట్ అంటే, లేదు నువ్వేమైనా చెయ్యి నాకు 90K వేయి అని చెప్తే, వేస్తా అని చెప్పింది. అప్పుడు శ్రీముఖి అడిగింది, నీకు ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్ వేసాడా వీడంటే, ఎస్ వేసాడు, విత్ ఇన్ 5 minutes లోనే వేసేవాడు నాకు అని చెప్పేసి చెప్పింది. సో అలా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఆ, శ్రీముఖి, కల్కి నువ్వు అక్కడ కూర్చో ఫోన్ ఇచ్చేసే అంటే ఫోన్ పెట్టేసుకుంది. నెక్స్ట్ అగైన్ షకీబ్ ని స్టూడియోలో తీసుకున్న తర్వాత తనకి డేర్ ఇచ్చారు. డేర్ ఇచ్చినప్పుడు తను 10,000 మాత్రమే అడిగాడు వాళ్ళ ఫ్రెండ్ ని. అడిగితే 10,000 కొట్టేశారు. ఇమీడియట్లీ వచ్చింది 10,000. అంటే తినకు 10,000 వచ్చింది, ఇక్కడ కల్కి 50,000 మెసేజ్ వచ్చినట్లుగా అది చూసింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇంకో సెకండ్ది ఇంకా 40,000 పెండింగ్ లో ఉంది తనకి. అండ్ తర్వాత ఇప్పుడు జడ్జెస్ లో నవదీప్ అండ్ శ్రీముఖి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము, యూ కెన్ హ్యావ్ ఎ మాక్సిమం అమౌంట్ అంటే తనకి హింట్ ఇచ్చారు, ఇంకా ఎక్కువ అడగొచ్చు అని చెప్పేసి. అప్పుడు తను ఇంకొకసారి నువ్వు ఎవరికైనా కానీ ఇంకొకసారి కాల్ చేసి అడుగు, నువ్వు ఎంత అమౌంట్ అడగాలనుకుంటున్నావు అడిగాడు. అడిగితే వాళ్ళ చెల్లెలు ఎవరు వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసి అడిగాడు, ఎంత అమౌంట్ అయితే నీ అకౌంట్ లో ఉందో అది నాకు మొత్తం కొట్టేసాను. తన అకౌంట్ లో ఉన్న అమౌంట్ 50,000 ఉండింది, 50,000 కొట్టేసింది. అరౌండ్ టోటల్ గా 2 ఇన్స్టాల్మెంట్ లో తినకు వచ్చేసి 10 + 50, 60K వచ్చేసింది తినకి. ఇప్పుడు ఈ 50K పడిన వెంటనే ఇమీడియట్లీ కల్కికి అగైన్ 40K పడింది, 90K. ఇక్కడ హైయెస్ట్ ఎవరికి వచ్చింది, కల్కికి వచ్చింది. సో కల్కికి, ఇక్కడ చూడండి, కల్కికి ఒకటే ఛాన్స్ వచ్చింది, ఇక్కడ షకీబ్ కి 2 ఛాన్సెస్ వచ్చాయి. ఓకేనా. తిను వన్ ఛాన్స్ లోనే తనకి టైం పట్టింది, బట్ టైం పట్టినా కూడా డబుల్ 2 ఇన్స్టాల్మెంట్స్ లో 90,000 తను ఎంత అయితే అమౌంట్ చెప్పిందో అంత అమౌంట్ రీచ్ అయింది. తిను ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ 10,000 తీసుకున్నాడు, నెక్స్ట్ నీ దగ్గర ఎంత ఉంటే అంతే అన్నాడు. లేదు నాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఇంత వెయ్యి అని చెప్పింటే బాగుండి అనిపించింది నాకు. అలా చెప్పకుండా నీతో ఎంత ఉంటే అంత వేసేయని చెప్తే, బహుశా ఇంతకంటే ఎక్కువ అడగరు కదా అన్నట్లుగా గెస్ చేశారు. సో మేబీ హైయెస్ట్ బిడ్ వచ్చేసి బాగుంటుంది అని చెప్పేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనిపించింది. Um, తను ఇంకా ఎక్కువ అడిగింటే బాగుండని కూడా అనుకున్నాను నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అడిగిన తర్వాత సో అఫీషియల్లీ ఇప్పుడు కల్కి విన్నర్ గోల్డెన్ షేర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ తను ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. ఆ, ఇది నాకు ఆ, ఇది ముందే చెప్పొచ్చు కదా నెంబర్ గేమ్ అని, నేను డిసైడ్ అవుతుండే కదా అని చెప్పేసి చెప్తే, సో ఇక్కడ ఇక్కడ ఎక్కడే అన్ఫేర్ ఏం జరగలేదు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే అన్నాను. అప్పుడు శ్రీముఖి ఏం చేసింది, కంటెస్టెంట్స్ అందరిలో క్వశ్చన్ అడిగింది, ఈజ్ దిస్ అన్ఫేర్ అని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారంటే, ఎవరైనా హ్యాండ్ రేస్ చేయండి అంటే ఎవరు రేస్ చేయలేదు ఎక్సెప్ట్ దమ్ము శ్రీజ మాత్రమే హ్యాండ్ రేస్ చేసింది. తను రేస్ చేసి అన్ఫేర్ అనగానే నువ్వు కూర్చో అవసరం లేదని చెప్పేసి శ్రీముఖి చెప్పేసి వెళ్ళింది. వెళ్తున్నప్పుడు మళ్ళీ నవదీప్ మన జడ్జ్ వచ్చేసి, నవదీప్ ఆ, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేకపోతే అన్ఫేర్ అనిపించింది అంటే, లేదు నేను కన్ఫ్యూజ్ అయ్యాను అన్నాడు. హీ వెంట్ బ్యాక్ టు, తను వెళ్ళి కూర్చున్నాడు. ఆ, చెక్కి వెళ్ళి కూర్చున్నాడు. అండ్ గోల్డెన్ చైర్ లో ఉన్న శ్రీజకి ఊరికే కూర్చోకుండా అన్ఫేర్ అంటే హ్యాండ్ రేస్ చేసింది. తన్ని తీసుకొని వచ్చి స్టేజ్ పైనకి తీసుకొని వచ్చిన తర్వాత నవదీప్ అన్నాడు. అంటే షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ సమ్, తనకి ఇలా జరిగింది ఇలా జరిగింది, ఇదన్నీ వద్దు,
ఫెయిరా అన్ఫెయిర్ అన్నా లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యావా అని నేను అడిగాడు. అడిగితే అన్ఫెయిర్ అనిపించింది అన్నాడు. ఓకే, క్లోజ్. నవదీప్ అన్నాడు. నవదీప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకు అన్ఫెయిర్. తనకి 2 ఛాన్సెస్ ఇచ్చాము. 2 ఛాన్సెస్ ఇచ్చి మాక్సిమం అమౌంట్ అని నేను హింట్ కూడా ఇచ్చాను. తను అది చూస్ చేసుకోలేదు అని చెప్పేసి స్ట్రీట్ అని పంపించేస్తాను. అలా కాదని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడద్దు, నువ్వు అన్ఫేర్ కన్ఫ్యూజన్ అని అన్నావు అని అడిగినాము, అన్ఫేర్ అన్నావు, నేను రీజన్ చెప్పాను, నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వేం మాట్లాడదు వెళ్ళి కూర్చో అని చెప్పేసి డైరెక్ట్ పంపించేసాను. ఎందుకంటే తిను ఆల్రెడీ గోల్డెన్ చైర్ లో ఉంది. గోల్డెన్ చైర్ లో ఉన్న ఆమెకి ఏం అవసరం మళ్ళీ ఇక్కడ ఇక్కడ గెలుక్కోవడం అని నాకు అనిపించింది. సో దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రోజు మాత్రం డేర్లు ఎక్సలెంట్ జరిగినాయి. అందరిలో నాకు ఆ, బాగా నచ్చింది ఎవరైనా ఉంది అంటే ఆ, ఒకటి ఫుడ్ది అండ్ నెక్స్ట్ షేవింగ్ ది, ఇవి రెండు బాగా అనిపించాయి. ఆ, నాకు మిగతా టాస్క్లు కూడా బాగానే జరిగాయి, బట్ నాకు ఇవి రెండు ఎక్కువ అట్రాక్ట్ అయ్యాయి అనిపించింది. అండ్ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. And do follow and subscribe to our channel View by Karnal. And thank you guys. Thank you all. Bye bye.